సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు అయ్యా యేసుక్రీస్తు ప్రభు మేము మాట్లాడు శక్తి మాకు ఇవ్వండి నాయన. శక్తి కావాలి, నా దగ్గర శక్తి లేదు, నువ్విస్తే తప్ప నాకు వల్ల కాదు. నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా నాయన, నీ వాక్యము మాకు అనుగ్రహించు నాయన. యేసయ్య, ఈ దినము సహోదరులు సహోదరులు పొద్దునుంచి వాక్యము కోసం ఎదురు చూస్తున్నారు. అవును తండ్రి, వాళ్ళందరూ ఆశీర్వదించుము, ప్రతి ఫలము పొందుము నాయనా. ప్రతి వారిని ఆశీర్వదించుము, దీవించుము యేసుక్రీస్తు ప్రభువా. వాళ్ళ కుటుంబాలు కూడా ప్రతి వారిని ఆశీర్వదించుము నాయనా. ఆశీర్వదించుకో నా ప్రభువా. వాళ్ళందరూ నీ యందు విశ్వాసము పెంచుకున్నారు. కృప వాళ్ళకి అనుగ్రహించుము. అవును నా ప్రభువా, నీ కృప అవసరం నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు కొలసి మీరంతా బాగున్నారమ్మా? ఆమేన్. కొలసి 4:6. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. కృప ఎలాంటిదమ్మా? కృపా సహితముగా మన మాటలు సహితమైనదిగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రతి మనుష్యుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ప్రత్యుపద్రము ఇస్తూ ఉండాలో, వాళ్ళతోటి ఏం చేయాలి? రుచిగల మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియాలి. ఆమేన్. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినది. అవునా కదా? ఏదో మాట్లాడచ్చలే, కుదరదు. కష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఆమేన్. మరి ఎఫ్ఎస్సి 6:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తును
శాశ్వతమైన ప్రేమతో శాశ్వతముతోను డాష్ ఏందమ్మా కృప కలుగును గాక. ప్రేమతో ప్రేమించు వారి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికి కృప కలుగును గాక. చెప్తున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమతో క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. మరి మీకును కృప కలుగును గాక. ఆమేన్. చదవండి ఇప్పుడు. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు. కృపా సువార్త. తండ్రి కృపా కనికరము గల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. ఏమి చెప్పామో చెప్పమ్మా దయచేసి. తండ్రి 4 చదివావు కదా, ఒక్కోటి చెప్పాను కదా, వరుసగా చెప్పు. తండ్రి, కుమారుడు, నీతి సువార్త, రక్షణ సువార్త, దేవుని రాజ్య సువార్త, కృపాసు. ఆమేన్. అది 4 కాబట్టి అన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఆమేన్. ఒక చిన్న విషయాన్ని ప్రభువు నాకుతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు పాత నిబంధన భక్తులలో చాలా పాత నిబంధన కాలంలోని వాళ్ళు శాంసేన్ కొన్ని మాటలు మరి ఏమనుకోవద్దు, నాకు సరిగ్గా రాదు, మాట్లాడండి అంటే ఆగిపోతాను. ఏం కాదు, అర్థమవుతున్నా. ఓకే. ఇప్పుడు ఒక సింహాన్ని ఏం చేశాడు? చీల్చివేశాడు. ఆయన కృప దావీదు అతనికి సింహాన్ని ఒక మేక పిల్లని చీల్చినట్టుగా దాన్ని చీల్చివేశాడు. దావీదు అతను కూడా సింహాన్ని చీల్చివేశాడు. ఒక సింహాన్ని చంపేశాడు. పాత నిబంధన గ్రంథంలో కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అప్పుడు ఆయన మీదకు అట్లా వచ్చేవాళ్ళు, పైకి వెళ్ళేవాళ్ళు. మరి కొత్త నిబంధనలో ఎప్పుడైనా ఏ సింహాన్నైనా ఎవరైనా చంపారా? లేదు. ఆమేన్.
సింహము చేతిలో నుంచి తప్పించబడినారు. భక్తులు ఎక్కడి నుంచి? సింహాల అవునా కాదా? అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథములోనేమో అవసరమైతే పలాదాన్ని చేయించివేయి, అదే గొప్ప శక్తి కలిగి ఆయన కృప 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 అనేది వాళ్ళు పొందుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ కిందకు వచ్చినప్పుడల్లా వారు శక్తి పొందుకున్నారు కాబట్టి సమస్తాన్ని చాలా శక్తి పొందుకునేవాడు. ఆమేన్. ఇప్పుడు పాత నిబంధన కాకుండా కృత నిబంధన జాగ్రత్తగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్. ఇప్పుడు చెప్పండి. మన హృదయాల్లో మనలో ఉన్నాడు. అంటే మీరు తప్పుడు పని చేసిన యేసు ప్రభు ఆయన ఉన్నాడు. తేడా ఏమిటి అంటే పరలోకము నుంచి కిందకి దిగి వచ్చేవాడు. పాత నిబంధన ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చేవాడు. ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు, సహాయం చేసేవాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన మనలోనే ఉంటారు. ఉంటారు ఏదో పని చేసే ఆయన బాధ్యత చేయకుండా గద్దిస్తాడు. మీరు గ్రహించాలి. పరలోకములోంచి కిందకి దిగి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? మన మధ్యలో, మనతోనూ మనలోను. ఆయన అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చును, నీతో వచ్చును. అప్పుడు దాకా ఉండును, ఈ మధ్యలో ఉండును. మనలో ఉన్న యేసు ప్రభు పరిశుద్ధాత్మ మనతో ఉండును. మన నిజమే. నువ్వు మరి 24 గంటలు నువ్వు జాగ్రత్తగా కాపాడబడుతున్నావా? మీరు ప్రతి నిమిషము కూడా పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉంటే, ఎప్పుడు పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. మాట్లాడకుండా ఉంటారా? మీరు అబద్ధం ఆడకుండా ఉంటారా? లేకపోతే మాట్లాడకుండా ఉంటారా? ఇక చాలా అన్ని విషయాలు మనము చాలా చివరికి చిన్న విషయాల కాడి నుంచి అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాము. మరి అప్పుడు ఎక్కడున్నాడు? అప్పుడైనా ఉంటాడా? మీ అవసరాన్ని బట్టి ఆయన పరిస్థితిని బట్టి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. బహుశా నేను అర్థమై చెప్పానా లేదా నాకు పరిశుద్ధాత్ముడు పైలోకము పైనుంచి వచ్చేవాడు,
పాత నిబంధనలో భూమి మీదే ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద వచ్చారు, వచ్చిన కొత్త నిబంధన వచ్చారు. వచ్చిన తర్వాత ఒకసారి నీ దగ్గరికి వస్తారు, తర్వాత మరలా మామూలుగా అట్ట ఉంటారు. చుట్టూ ఆయన వస్తున్నాడు, అవసరాన్ని బట్టి వస్తున్నాడు, మరలా మామూలుగా ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి మీరు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని మీరు పొందుకోవలసి ఉన్నది. ఆమేన్. ఆమేన్ ఆమేన్ మీరు పరిశుద్ధాత్మని మీరు ప్రార్థన చేసి మీరు పొందుతారు. ఆమేన్ ఆమేన్. కాబట్టి చాలా మంది మేము పరిశుద్ధాత్మ అభిషేకము పొందాం బ్రదర్ అన్నారు. తర్వాత కొంత ప్రదేశంలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూస్తే చాలా బ్యాడ్గా కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు బ్యాడ్ కలిగినటువంటి వ్యక్తితో వచ్చాడా అయినా ఉండడు. డౌట్ వస్తుంది. చాలా మందికి ఆ లేనిపోని అన్ని కొన్ని కలుగుతుంది. కాబట్టి ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మరి కూడా పరిశుద్ధాత్మ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన కూర్చున్నావు తల్లి, నువ్వు ప్రార్థనకు కూర్చున్నావు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రభువా క్షమించు 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 క్షమించు, నన్ను దయతో క్షమించు అని ప్రాధేయపడి చేసినావు. అప్పుడు ఆయన కిందకి వస్తాడు. ఆమేన్. కిందకి పరిశుద్ధాత్మ కిందకి వస్తాడు. అంటే ఎక్కడ ఉన్నను ఈ లోకములోనే ఉండును, మన మధ్యనే ఉంటాడు. కానీ మన మధ్యలో అంటే జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ ఉన్నాడు అంతే, ఇక్కడ ఉన్నారు, ఎక్కడైనా కనబడతాడు. కానీ నువ్వు ప్రార్థన చేసుకొని క్షమాపణ అడిగావు, ప్రభుని అడిగితే అప్పుడు ఏం చేస్తాడు? నిన్ను ఆయన కృప నీకు చూపుతున్నాడు. అప్పుడేం చేస్తున్నావు? నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నీ కృప నాకు కావాలి నాయనా, నీ కృప నాకు అనుగ్రహించు నాయనా అని ప్రార్థన చేశావనుకో, అప్పుడు పరిశుద్ధాత్ముడు కిందకు వస్తున్నాడు నీ దగ్గరికి, నీ లోనకి ఆయన వస్తున్నాడు. వచ్చిన తర్వాత మరలా ఇక ఎన్ని ఉన్నాయి కదా, ప్రవచనాలు ఇట్లా కృపావరాలు అవన్నీ పొందుతాము. ఆమేన్ హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాము? మరలా మామూలుగా లోకములో మరలా పోతున్నాం, లోకంలో నడుస్తున్నాం. అనేక స్థితిని మనకి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. కనుక 24 గంటలు నేను బ్రదర్, నేను 24 గంటలు దేవుని ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఒత్త అబద్ధం కదా. కళ్ళు మూసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోని గంట అనుకోండి, తర్వాత మరి ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి కదా, అవి తీర్చాలి కదా. ఎవరు తీస్తారు? అట్లానే ప్రార్థన చేస్తున్నాననే మాట కరెక్ట్ గా కాదు. అనేక విషయాలలో తప్పిపోతున్నారు, అనేక విషయాలలో తప్పిపోతున్నవారు. కనుక ఆయనను
ఏమడగాలి? కృప. ఆయన కృపను అడగాలి. మనము ఆయననేమడగాలి? ఆయన కృపను అడగాలి, చూపించమని అడగాలి. ఆయనను అడగాలి. కృపను ఆయనను అడిగితే కృప మనకిస్తాడు. ఆమేన్. అనే కదా ఇప్పుడు బైబిల్ చదివే మొట్టమొదటనే. ఆమేన్. కీర్తన 109:27 నాకు సాయము చేయుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. పాత నిబంధన భక్తుడు ఏమన్నాడు? నీ కృపను బట్టి నన్ను రక్షింపు. మనకి కృత నిబంధన మనకైతే, అయ్యా మమ్మల్ని రక్షించినావు, నీ కృపను బట్టి నన్ను రక్షించావు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకేమో నీ కృపకు బట్టి నన్ను రక్షింపుము, కానీ మనము రక్షణ పొంది ఉన్నాము. ఆమేన్. నీవు రక్షింపబడి ఉన్నావు. ఓకే, స్టాంప్ వేశారు. నా కుమారుడివి, నా కుమార్తెవు. ఈ వ్యక్తి దగ్గరకు పరిశుద్ధాత్మ రావచ్చు, అంతే కదా. ఆయన కాబట్టి నీ దగ్గర పరిశుద్ధాత్మ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మళ్ళా ప్రభు దగ్గర కృప కోసము నీవు ఏడ్చినట్టయితే, యేసు ప్రభువా అని కృప అడిగేసి ఆయన మళ్ళా నీకు కృప. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బహుశా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ఉంటానేమో, జాగ్రత్తగా తెలుసుకోమని మరలా కోరుతూ ఉన్నాను. పాత నిబంధనలోనైతేనేమో ఒక్కసారి పైనుంచి కింద వచ్చేవాడు, మరలా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడైతే భూమి మీదకి వచ్చిన తర్వాత నీవు పరిశుద్ధ అభిషేకము పొందుకున్న తర్వాత ఆయన నీ దగ్గరకు వచ్చి ఆ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నీకు ఎప్పుడు అవసరమంటే అప్పుడు కృప నీకు అనుగ్రహించబడిన ప్రకారముగా పరిశుద్ధాత్మ నీకు ఆయన అనుగ్రహిస్తారు. ఏలనగా కృప చూడబడినటువంటి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఒకటి కృప పొందుకొని పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాము. అటు తర్వాత పరిశుద్ధాత్ముడు పక్కకెళ్తే అప్పుడు నువ్వు లోక సంబంధమైన మాటలు ఇష్టముచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతే, అయ్యా మళ్ళా తప్పైంది నాయన, నన్ను క్షమించు నాయనా, యేసు నాయనా అని ఆయన గట్టిగా కాళ్ళు పట్టుకుంటే మరలా కృప చూపించి మళ్ళా నేను కుమారునిగా చేస్తున్నారు. ఆమేన్. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే సిస్టర్ గారు ప్రార్థన చేయి. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం. వేలాది స్థితులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో వారి మీద అది మీరు తెలుసుకున్నట్టుకై మా సంభాషణ ఎలా ఉండాలి అంటే మా మాట ఎంత కరెక్ట్ గా మాట్లాడాలో కూడా తండ్రి తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి
తండ్రి. అదే విధంగా తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారు అందరికీ కృప కలుగునుగా. కానీ అన్నావు ప్రభా, నిన్ను ప్రేమించి భాగ్యము నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని తెలియజేసావు ప్రభా. అవును ప్రభా తండ్రి, మేము అనేక విషయాల్లో తప్పిపోచున్నాము. అయినను నీ కృపను బట్టి తండ్రి మమ్మల్ని లేవనెత్తుతున్నావు ప్రభా తండ్రి. అందుకు నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, మరి మేము రక్తంతో కడగబడి తండ్రి నీ కృప పొందుకొని తండ్రి, మరి రక్తంతో కడగబడడం అనగా క్షమాపణ పొందుకునడమే కదా ప్రభా తండ్రి. మరి అది మేము పశ్చాత్తాపడినప్పుడు మా హృదయంలో కలుగు భాగ్యమును బట్టి తండ్రి, నీవు ఇచ్చు భాగ్యము బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా తండ్రి. మరి పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై మేము నిరంతరము జీవించి నీ రాకడ కొరకే ఎదురు చూచి భాగ్యము మాకు దయచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడు ప్రభాకి యేసుక్రీస్తు శక్తి గల నామములో అడుగుపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అత్యంత కృపా కనికరములు గల దేవుడవు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కనికరము, అయ్యా నీ కనికరాన్ని బట్టి వందనాలు ప్రభు. అయ్యా మేము ఎలా ప్రవర్తించాలో మీరు మాకు బోధించారు నాయన. మా మాటలు ఎప్పుడు కూడా కృపా సహితముగా ఉండాలని ప్రభు మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రతి ఒక్కరికి నీ కృప కలుగుతుందని మీరు కలుగ చేసిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ముఖ్యంగా నా తండ్రి నాయన అయ్యా యేసుక్రీస్తు ప్రభు మా కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆదరణకర్తగా మా మధ్యకు వచ్చి మా మధ్య నివాసము చేస్తూ తండ్రి, ఎప్పుడైతే ప్రభు మేము ఈ లోక సంబంధమైన జీవితంలో తప్పిపోతున్నప్పుడు సరిచేయబడటానికి మమ్మల్ని మేమే ప్రభు తిరిగి నీ సన్నిధికి వచ్చి క్షమాపణ కలిగి ప్రార్థన అడిగినప్పుడు దేవా నీ కృపను మాకు దూరం చేయకుండా వెంటనే మళ్ళీ మా జీవితాలను కడిగి నీ పరిశుద్ధపరుస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి క్షణము నీ కృప మాకు తోడుగా ఉంది కాబట్టి మేము ఇంకా నిలబడగలిగాము నాయనా. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో ఉండి ప్రతి క్షణము కూడా మా ప్రవర్తనలో మేము సరి చేసుకున్న క్షణములలోనే మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు అని, ఆదరణకర్తగా మమ్మల్ని నిలబెడుతున్న దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీ కృప నిత్యము ఉంటుంది, కృప సత్యము నిత్యము ఉన్నాయని అయ్యా మీ కృపను బట్టి మాకు ప్రతి క్షణము కూడా మా ఆత్మీయ జీవితాలను రోజు రోజుకి వెలిగింపచేసి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలయ్యా. మీ కృపను బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ఇచ్చిన నీ దాసుని ప్రత్యేకంగా మీరు దర్శించండి. అవును ప్రభు, పితరుల కాలంలో తండ్రి కృప నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అన్యజనంగమైన మాకు రక్షణ ఇచ్చి ప్రతి క్షణం మా మధ్య ఉంటూ మా హృదయం ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో ఆ క్షణమే మాలోనికి వచ్చి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తుతి చెల్లించుకుంటున్నాను. దాసుని దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే మరొక దాసుడిని వాక్యాన్ని ప్రకటించిన ఏంటండగా నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. మీరేం ప్రభాతం ద్వారా మాట్లాడండి, మా హృదయాలతో ఉండండి అయ్యా. నమ్మకంగా మీరు జీవించే వరకు అయ్యా మీ సన్నిధి మీరు అక్కడ వరకు నమ్మకంగా జీవించేలాగా మమ్మల్ని అందరినీ ఆస్వాదించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.